అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం. జ్ఞాని కానివాడు కర్మల విషయంలో ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః సహ ఉచ్యతే. ఇది పదవిభాగం. విమూఢులైన వాళ్ళు, అలాగే మిథ్యాచారులు. మిథ్య అంటే అసత్యము. అసత్యాన్ని ఆచరిస్తూ ఇదే సత్యము అనే భ్రమపడేవాళ్ళు, జ్ఞానము లేకుండా జ్ఞానులము అని అనుకునేవారు, కర్మలను ఇలా ఆచరిస్తూ మేము సరైన మార్గంలోనే ఉన్నాము అని వారు అనుకుంటారు. వారిని వారు మోసపుచ్చుకుంటారు, అలాగే లోకాన్ని కూడా అలాగే మోసపుచ్చుతారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కేవలము కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఏమీ చెయ్యకుండా మనస్సుతో మాత్రం ఆయా కర్మలను అనుభూతి చెందుతూ, ఆయా కర్మలను అనుభవిస్తూ నేను కర్మలకు దూరంగా ఉన్నాను అని అనుకుంటే వారు అజ్ఞానులే అవుతారు, వారు మిథ్యాచారులే అవుతారు అనే విషయాన్ని చెప్తున్నారు. యహ ఎవరైతే కర్మేంద్రియాణి సంయమ్య, కర్మేంద్రియములను సంయమ్య అంటే వశమునందు ఉంచుకుని బలవంతంగా వాటిని అణగద్రొక్కి, మనసా మనస్సు చేత ఇంద్రియార్థాన్ స్మరన్ ఆస్తే ఆ ఇంద్రియార్థములను ఆలోచిస్తూ అనుభూతి చెందుతూ పొందుతూ ఉంటాడో అతడు విమూఢాత్మ, విమూఢుడైన వాడు అంటే మూఢత్వము కలిగిన వాడు, అజ్ఞాని. అలాగే మిథ్యాచార సహ ఉచ్యతే, అటువంటి వాడు మిథ్యాచారుడు, అసత్యమును ఆచరించిన వాడిగా మనము గుర్తించాలి. అతను మిథ్యాచారుడే గాని సదాచారుడు కాదు. అతను అజ్ఞానియే గాని జ్ఞాని కాదు అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకు, నేను ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉందాము అని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఎటువంటి ఆహార పదార్థములను తినను అని అనుకుని కేవలము కర్మేంద్రియముల ద్వారా అలాగే జ్ఞానేంద్రియముల ద్వారా వాటిని అనుభూతి చెందకుండా ఉంటే సరిపోతుంది. అంటే ఈ చేత్తో నేను ఏ పదార్థాన్ని ముట్టుకోను, లేదా ఈ చేత్తో నేను ఏ పదార్థాన్ని జిహ్వ మీద ఉంచను అని అనుకుని అలా కర్మల ద్వారా తినడము అనే ప్రక్రియకు దూరంగా ఉంటూ, యహ ఎవరైతే ఆ ఇంద్రియార్థములను మనసా స్మరన్ ఆస్తే మనస్సులో స్మరిస్తూ పొందుతూ ఉంటారో, అంటే సాయంత్రం పులిహోర చేస్తారు. పులిహోర అంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా, చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. లేదా ఒక పాయసం గురించి ఆలోచిస్తూ ఎంత బాగుంటుందో, తీయగా ఉంటుంది, జీడిపప్పులు వేస్తే ఇంకా బాగుంటుంది అని ఈ ఆలోచనలతో మనస్సుతో ఆయా పదార్థముల యొక్క రుచిని అనుభూతి చెందుతూ ఉంటే గనక అది మనం కర్మలకు దూరంగా ఉన్నట్లు కాదు, అది ఉపవాసము అని అనిపించుకోదు. అంటే కేవలము బాహ్యముగా మనము పైకి చూడడానికి మాత్రము తినడము అనే ప్రక్రియకు దూరంగా ఉంటూ, మనస్సులో మాత్రం మనం తింటున్న అనుభూతిని గనక మనం పొందుతూ ఉంటే, ఆయా పదార్థములు తింటే ఇలా ఉంటుంది అనే ఆలోచనను మనం చేస్తూ ఉంటే అది ఉపవాసము అని అనిపించుకోదు. ఒకవేళ అలా చేస్తూ నేను ఉపవాసం చేస్తున్నాను అని ఎవరైనా అనుకుంటే వారు అజ్ఞానులే. అలా చేస్తూ నేను ఉపవాసం చేస్తున్నవాడిగా జనానికి కనిపిస్తున్నాను అని అనుకుంటే అది తనను తాను మోసం చేసుకున్నట్టు, అలాగే లోకాన్ని కూడా మోసం చేస్తున్నట్లు లెక్క. కాబట్టి ఏమిటి నిజంగా ఆచరించవలసిన పద్ధతి అనంటే, విషయార్థములను, ఇంద్రియములకు సంబంధించిన విషయములను మనస్సుతో కూడా అనుభూతి చెందకుండా కర్మలకు మనం దూరంగా ఉండడం, లేదా మనస్సుతో అనుభూతి చెందకుండా కర్మలను ఆచరించడం అన్నది సరి అయిన పద్ధతి. కాబట్టి మనస్సుతో అనుభూతి చెందకుండా కర్మలను ఆచరించడం సరి అయిన పద్ధతి అవుతుంది తప్ప, మనం మనస్సుతో వాటిని అనుభవించేస్తూ బయటకు బహిరంగంగా మాత్రం మనం ఆ కర్మలకి దూరంగా ఉంటూ
నేను నిజంగా జ్ఞానిని అని తాను అనుకోవడం అది మిథ్యే అవుతుంది, అసత్యం అవుతుంది. అలాగే అతడు అసత్యాన్ని ఆచరిస్తున్నవాడిగా మనం గుర్తించాలి. అటువంటి వారు అజ్ఞానులు, విమూఢులు. అలాగే అటువంటి వారు మిథ్యాచారులు, మిథ్యను, అసత్యమునే ఆచరించేవారు అని మనం పిలవాలి. వారిని అలా గుర్తించాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఏది ఉత్తమమైన జీవన విధానము? మనం ఎలా కర్మలను ఆచరించాలి? ఎవరు సదాచారులవుతారు? ఎవరు నిజంగా జ్ఞాని అని పిలువబడతాడు అనంటే తరువాతి శ్లోకంలో ఆ విషయాలను శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తః స విశిష్యతే. ఇది తర్వాతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే యహ తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సహ విశిష్యతే. ఇది పదవిభాగం. అర్జున, ఓ అర్జున, యహ ఎవరైతే ఇంద్రియాణి మనసా నియమ్య, ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను మనసా నియమ్య, వారి మనస్సుతో అదుపులో ఉంచుకుంటూ కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః ఆరభతే, కర్మేంద్రియైః కర్మేంద్రియముల చేత, కరచరణాది అవయవముల చేత, అలాగే జ్ఞానేంద్రియముల చేత కర్మయోగం, ఈ కర్మలను ఆచరించడము అని అన్నది అసక్తః అంటే కర్మ ఫలమునందు ఆసక్తి లేనివాడై ఎవరైతే ఆరభతే కర్మలను ప్రారంభిస్తారో, చేస్తారో, సహా విశిష్యతే అతడు శ్రేష్ఠుడవుతున్నాడు, అతడు గొప్పవాడవుతున్నాడు, అతడే జ్ఞాని అని పిలువబడతాడు, అతడే సదాచారుడు అవుతాడు. అంటే మనస్సుతో ఇంద్రియాలనన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఇంద్రియాలను, కర్మేంద్రియాలను కావచ్చు, జ్ఞానేంద్రియాలను కావచ్చు, కేవలము బయటకు అదుపులో పెట్టుకున్నట్లుగా కనిపిస్తూ మనస్సులో ఏమాత్రము నియంత్రణ లేకుండా మనస్సుతో ఆయా విషయములను అనుభూతి చెందుతాడు అజ్ఞాని అయినవాడు. అదే జ్ఞాని అయినవాడు బహిరంగంగా కర్మలను చేస్తాడు. కర్మేంద్రియైః అసక్తః కర్మయోగం ఆరభతే, కర్మేంద్రియముల చేత ఆసక్తుడై, ఆసక్తి లేనివాడై కర్మయోగమును ప్రారంభిస్తాడు. కర్మయోగము అనంటే కేవలము కర్మలయందు ఎటువంటి ఫలములను అపేక్షించకుండా ఆ కర్మను ఆచరించేవాడు, కర్మ ఫలమునందు ఆసక్తి లేనివాడిగా ఉన్నవాడు. అటువంటి వాడు కర్మలను ఆరభతే ప్రారంభిస్తాడు, చేస్తాడు. కానీ ఆ కర్మలను చేసే క్రమంలో మరొకటి ఏమి సాధిస్తాడు అనంటే ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే, ఇంద్రియములను మనస్సుతో నియమ్య వశమునందు ఉంచుకొని, అంటే తన కరచరణాది అవయవాలు తన మాటను వింటాయి, అంటే తన మనస్సు చెప్పినట్లే అవి నడుచుకుంటాయి. అలాగే జ్ఞానేంద్రియములు కూడా తన మనస్సు చెప్పినట్లే నడుచుకుంటాయి. మనస్సు అదుపులోకి వీటన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఎవరైతే కర్మయోగము ద్వారా కర్మను ఆచరిస్తూ ఉంటారో సహ విశిష్యతే అతను శ్రేష్ఠుడవుతున్నాడు, విశిష్టుడైన వాడు అవుతున్నాడు. కాబట్టి అతను జ్ఞాని అవుతాడు. అందువలన అర్జున, నువ్వు ఏమి చెయ్యాలి అనంటే నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయః హి అకర్మణః శరీరయాత్ర అపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. ఇది పదవిభాగం. అర్జున, త్వం నీవు నియతం కర్మ కురు, నియతమైన కర్మను కురు చెయ్యి, ఆచరించు. నియతము అంటే నిత్యము అయినటువంటి కర్మ, శాస్త్రబద్ధమైన కర్మ. శాస్త్రము ఏ ధర్మబద్ధమైన కర్మలను ఆచరించమని చెప్తోందో అటువంటి కర్మలను కురు, నువ్వు చెయ్యి.
నియతం కురు కర్మ. అలాగే పై శ్లోకంలో చెప్పినట్లుగా కర్మయోగముతో అసక్తః కర్మఫలమునందు ఆసక్తి లేనివాడివై నువ్వు కర్మ కురు కర్మలను చెయ్యి, ఆచరించు. నియతం కర్మ కురు. అంతేకాదు కర్మ జ్యాయః అకర్మణః అంటే అకర్మణః కర్మను ఆచరించకుండా ఉండటము కంటే జ్యాయః గొప్పది ఏమిటి అంటే కర్మను ఆచరించడం. అంటే ఏ పని చెయ్యకుండా అలా ఉండడము అని అన్నది అది జ్ఞానుల లక్షణం కాదు. అలా అనుకుంటే మనకి కనిపించే ప్రతి జడ పదార్థము కూడా గొప్ప జ్ఞానిగా మనం భావన చేయాలి. ఎందుకంటే ఏ జడ పదార్థము కూడా ఏ పని చెయ్యదు. ఒక కుర్చీ ఉందనుకోండి, ఆ కుర్చీ ఏమైనా పని చేస్తుందా? ఏ పని చెయ్యదు. కాబట్టి పని చెయ్యదు కాబట్టి దానికి ఎలాంటి ఫలితము ఉండదు. ఎప్పుడైతే కర్మ లేదు, కర్మ ఫలము లేదో అప్పుడు మోక్షం వచ్చేయాలి. కాబట్టి ఆ కుర్చీకి మోక్షం ఉంటుందా అంటే ఉండదు. ఎలాగా? మరి ఎందుకు? కర్మ చెయ్యకపోతే మోక్షం వచ్చేయాలి కదా అంటే కాదు. కర్మ చెయ్యకుండా ఉండడము అన్నది అసలు విషయము కానే కాదు. కర్మ చెయ్యకుండా ఉండడం కంటే కర్మ జ్యాయః కర్మ చేయడము అన్నది గొప్పది. కాకపోతే ఆ కర్మను ఎలా చెయ్యాలి అన్నదే మనం తెలుసుకోవలసిన విషయం. ఆ చేసే కర్మ ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ కర్మ చెయ్యకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటే శరీర యాత్ర అపి తే నీ యొక్క ఈ శరీర యాత్ర జీవన యాత్ర అన్నది ఏదైతే ఉందో ఆ జీవన యాత్ర ప్రసిద్ధ్యేత్ అసలు ఎప్పటికీ సార్థకం కానే కాదు. అసలు సాధ్యపడదు. కర్మ లేకుండా కర్మను చెయ్యకుండా ఈ శరీర యాత్రను చేసేద్దాము, ఈ శరీర యాత్రను ముగిద్దాము, ఈ జీవన యాత్రకు ఒక సార్థకతను మనం చేకూరుద్దాము అని అనుకుంటే అది అసలు ప్రసిద్ధ్యేత్ అది సాధ్యపడదు, అది జరగదు. కర్మను కాబట్టి ఆచరించవలసినదే. ఆ కర్మను ఎలాంటి కర్మను ఆచరించాలి అంటే నియతం కర్మ నిత్యమైన ధర్మబద్ధమైన శాస్త్ర విహితమైన కర్మలను మనసా ఇంద్రియాణి నియమ్య మనస్సుతో ఇంద్రియములనన్నిటినీ కూడా వశంలో ఉంచుకుంటూ కర్మయోగం అసక్తః కర్మయోగముతో కర్మఫలాపేక్ష లేకుండా కర్మ కురు కర్మను చెయ్యి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి కర్మను చెయ్యకుండా ఉండడము అన్నది మోక్షానికి కారణం ఎప్పటికీ కాదు. అలా అనుకుంటే ప్రపంచంలో ఉన్న జడ పదార్థములన్నిటికీ కూడా మోక్షము ఇవ్వవలసినదే, మోక్షము రావలసినదే. వాటన్నిటినీ కూడా మోక్షానికి అర్హత ఉన్నట్లుగా మనం భావన చేయాలి. కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండడము అని అన్నది సరైనది కాదు. కర్మ చెయ్యవలసినదే. చేసే కర్మను ఎలా చేయాలి అని అన్నది ఆ జ్ఞానాన్ని ఆ స్పష్టతను కలిగి ఉండాలి. అసలు కర్మ చేయకుండా ఈ జీవన యాత్రను మనం సాగిద్దాము అని అనుకున్నా, ఈ జీవన యాత్రను ఒక సార్థకత వైపుగా తీసుకువెళ్ళాలి అని అనుకున్నా అది సాధ్యపడే విషయం కాదు అని చెప్తున్నారన్నమాట. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఎటువంటి కర్మ కర్మ బంధానికి దారితీస్తుంది అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇది పదవిభాగం. ఏ కర్మ కర్మబంధనంగా పిలువబడుతోంది అనంటే ఏ కర్మ అయితే యజ్ఞార్థాత్ కర్మణః అంటే యజ్ఞార్థం కోసము చేసిన కర్మ కంటే అన్యత్ర మిగిలిన కర్మలు ఏవైనా సరే అవి ఏమవుతాయి అనంటే కర్మబంధనః అది కర్మబంధనంగా పిలువబడుతుంది. ఆ కర్మ బంధానికి దారితీస్తుంది. కేవలము యజ్ఞార్థము కోసము చేసిన కర్మ మాత్రమే కర్మబంధముగా పరిణమించదు. యజ్ఞార్థము అనంటే ఇక్కడ కర్మ ఫలాపేక్ష లేని విధముగా చేసిన కర్మ అనే అర్థాన్ని మనం గ్రహించాలి. యజ్ఞార్థము అంటే భగవంతుని కొరకు చేసిన కర్మ, అంటే ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మ. అటువంటి కర్మ కాకుండా అన్యత్ర మిగిలిన కర్మ ఏదైనా సరే, మరొక కర్మ ఏదైనా అది కర్మ బంధనమునకు కారణమవుతోంది. కాబట్టి తదర్థం కర్మ కౌంతేయ, కౌంతేయ ఓ అర్జున,
తదర్థం ఆ యజ్ఞార్థము కొరకే కర్మను ఆ పనులను ముక్త సంగః సమాచర. ముక్త సంగః ముక్త సంగుడవై అంటే ఎటువంటి ఆసక్తి లేనివాడై ఆ కర్మలతో ఎటువంటి కలయిక లేనివాడవై తామరాకు మీద నీటి బొట్టులాగా సమాచర ఆయా కర్మలను ఆచరించు. అప్పుడు ఆ కర్మలు నీకు బంధానికి హేతువు కాదు. ఎప్పుడైతే కర్మ బంధానికి కారణం కాకుండా ఉంటుందో అలాంటి కర్మ కర్మయోగం అవుతోంది. ఆ కర్మయోగము మోక్షానికి తగిన అర్హతను మనకు ప్రసాదిస్తుంది కనుక నువ్వు ఇలా కర్మలను ఆచరించు అని చెప్తున్నారు. యజ్ఞార్థము అంటే కర్మ ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మ అని మనం గుర్తుపెట్టుకోవాలి. తదర్థం దాని కొరకు దేని కొరకు యజ్ఞార్థము అంటే కర్మ ఫలాపేక్ష లేని స్థితి యందు ఉంటూ కర్మలను ముక్త సంగః సమాచర. ఎటువంటి ముక్త అంటే విడువబడిన, సంగము అంటే కలయిక. ఆ కర్మలతో ఎటువంటి కలయిక అంటే మనస్సుతో కలయిక లేకుండా విడివడిన వాడవై సమాచర ఆయా కర్మలను ఆచరించు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశమిచ్చారు ఈ శ్లోకంలో. ఇక యజ్ఞకర్మలు అని అన్నవి ఇప్పుడు క్రొత్తగా సృష్టింపబడినవి కాదు. బ్రహ్మగారి చేత సృష్టి యొక్క ఆదిలోనే మానవులతో పాటు సమానంగా ఈ యజ్ఞకర్మలు కూడా ఉద్భవింపబడ్డాయి అని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. ఇది తరువాతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా ఉవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషః వః అస్తు ఇష్టకామధుక్. ఇది పదవిభాగం. యజ్ఞములను జీవునితో పాటుగా సమానంగా ఒకేసారి సృష్టి చేశారు బ్రహ్మగారు. అలా సృష్టి చేస్తూ ఇలా చెప్పారు. పురా ఉవాచ ఎప్పుడో ఇలా చెప్పారు. ఏమని చెప్పారు? అనేన ప్రసవిష్యధ్వం అనేన ఈ యజ్ఞము చేత మీరు వృద్ధిని పొందండి. ఏషః ఈ యజ్ఞము వహ మీకు ఇష్టకామధుక్ ఇష్టములైన కోరికలను తీర్చేదిగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ కర్మలను మీరు ఆచరించండి అని బ్రహ్మగారు సృష్టి చేసే సమయంలోనే ప్రజలతో పాటుగా యజ్ఞ కర్మలను కూడా సృష్టి చేశారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యజ్ఞార్థ కర్మ వేరు, యజ్ఞ కర్మ వేరు. యజ్ఞార్థ కర్మ అంటే ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నట్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ ఫలమును ఆశించకుండా కర్మయోగముతో చేసే కర్మ యజ్ఞార్థ కర్మ. ఇక్కడ యజ్ఞ కర్మ అనంటే కర్మలను ఆచరించమనే బ్రహ్మగారు ప్రజలను సృష్టి చేశారు. కర్మలను ఆచరిస్తూ మీరు వృద్ధిని పొందండి అని కూడా చెప్పారు. ఫలానా యజ్ఞ కర్మను చేయడం ద్వారా ఫలానా ఫలితాన్ని పొందుతారు. ఫలానా యజ్ఞ కర్మ ఫలానా ధనాన్ని కలిగిస్తుంది. ఫలానా యజ్ఞ కర్మ ఫలానా సంతానాన్ని కలిగిస్తుంది అని మీకు కావలసినటువంటి కోరికలను తీర్చుకోవడానికి వీలుగా తత్సంబంధమైన యజ్ఞ కర్మలను ఆచరించండి, దాని ద్వారా వృద్ధిని పొందండి అనే విషయాన్ని పురా ఎప్పుడో ప్రజాపతి బ్రహ్మగారు వాచ చెప్పారు. కాబట్టి కర్మలను ఆచరించవలసినదే. అలా బ్రహ్మగారి చేత ఏవైతే కర్మలు నియమింపబడ్డాయో ఆ కర్మలను ఆచరించడం ద్వారా ఏమి జరుగుతుంది, తరువాత పరిణామం ఏమిటి అనంటే తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. ఇది పదవిభాగం. ఇలా బ్రహ్మగారు సృష్టి ఆరంభంలోనే ఏవైతే కొన్ని కర్మలను నియమించారు అని అనుకుంటున్నామో అని చెప్పామో అనేన ఈ యజ్ఞ కర్మలను చేయడం ద్వారా దేవాన్ దేవతలను భావయత గౌరవించండి.
ఆయా యజ్ఞకర్మలను చేయడం ద్వారా దేవతలను సంతోషపెట్టండి. అప్పుడు ఏం జరుగుతుంది? తే దేవాహ, ఆ దేవతలు భావయంతు వహ వహ, మిమ్మలను కూడా భావయంతు సంతోషపెడతారు, మీకు కూడా ఆనందాన్ని కలిగిస్తారు. మీరు మీ కర్మల ద్వారా దేవతలను సంతోషపెట్టండి. సంతోషపడిన దేవతలు మిమ్మల్ని కూడా సంతోషింపచేస్తారు, మీకు కూడా ఆనందాన్ని కలిగిస్తారు. పరస్పరం భావయంతః, ఇలా కర్మల చేత దేవతలను మనం ఆనందపెడుతూ ఉంటే, దేవతలు మనల్ని ఆనందపెడుతూ ఉంటే, ఇలా పరస్పరము ఒండరులు ఒకరి వలన ఒకరు ఆనందాన్ని పొందుతూ శ్రేయః పరం అవాప్స్యథ, అంటే శ్రేయస్సును, అది కూడా ఎటువంటి శ్రేయస్సును? పరం శ్రేయః, గొప్పదైన శ్రేయస్సును అవాప్స్యథ, పొందగలుగుతారు. అంటే ఏదైనా ఒక కర్మ చేయడం ద్వారా, ఆ కర్మ ఏ కర్మ అయి ఉండాలి? నియత కర్మ అయి ఉండాలి. ఆ కర్మను ఎలా చేయాలి? మనసా ఇంద్రియాణి నియమ్య, మనస్సుతో ఇంద్రియములనన్నిటినీ కూడా వశమునందు ఉంచుకుంటూ ఆ కర్మను చేయడం ద్వారా దేవతలు ఆనందిస్తారు. ఆనందించిన దేవతలు ఏం చేస్తారు? ఇష్టకామధుక్, అంటే మనకు ఇష్టమైన, మనం కోరుకున్న కోరికలను తీరుస్తారు. తద్వారా మనము కూడా ఆనందాన్ని పొందుతాం. యజ్ఞకర్మలను చేయడం ద్వారా దేవతలు ఆనందాన్ని పొందితే, మనకు కావలసిన కోరికలను తీర్చడం ద్వారా దేవతలు మనకు ఆనందాన్ని అందిస్తారు. ఇలా ఒకరి పట్ల ఒకరు ఇలా భావయంతః, గౌరవాన్ని ప్రకటించుకుంటూనే శ్రేయః పరం అవాప్స్యథ, గొప్పదైన శ్రేయస్సును పొందగలుగుతారు. గొప్పదైన శ్రేయస్సు అనంటే ఇక్కడ ఆత్మజ్ఞానము, అంటే కేవలము ఆ పొందినటువంటి సుఖములను లేదా పొందినటువంటి కోరికలను చూసి మురిసిపోయి అక్కడే ఆగిపోకుండా, అంతకంటే గొప్పదైన స్థాయి, అంతకంటే గొప్పదైన శ్రేయస్సును పొందడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు, ఈ యజ్ఞ కర్మలను ఇలా చేస్తూ ఉన్న క్రమంలో, అప్పుడు శ్రేయమును, పరం శ్రేయం, గొప్పదైన శ్రేయస్సును కూడా పొందగలుగుతారు. అంటే అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని గొప్పదైన శ్రేయస్సు అంటే మోక్షమును పొందగలుగుతారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. అయితే దేవతలు మనం యజ్ఞకర్మలు చేయడం ద్వారా సంతోషపడి మనకు కావలసిన కోరికలను తీర్చినప్పుడు మనము ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే అది మనకు మోక్షానికి దారి చూపిస్తుంది, పరమమైన గొప్పదైన శ్రేయస్సును మనకు కలిగిస్తుంది అనే విషయాన్ని చెప్తూ, ఒకవేళ అలా కాకుండా మనము ఆ ఆనందించడం దగ్గరే ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి, దానిని ఏమంటారు అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహ. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, ఇష్టాన్ భోగాన్ హి వహ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్థేనః ఏవ సహ. ఇది పదవిభాగం. యజ్ఞభావితాః దేవాః, యజ్ఞము చేత సంతోషపెట్టబడిన దేవతలు లేదా యజ్ఞము వలన తృప్తి చెందిన దేవతలు, వహ మీకు దాస్యంతే ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? ఇష్టభోగాన్, మీకు ఇష్టమైనటువంటి కోరికలను, అలాగే భోగములను, సుఖములను కూడా దేవతలు ఇస్తున్నారు. అయితే తైహి దత్తాన్, వారి చేత ఈయబడిన ఆ ఇష్టములు లేదా ఆ భోగములు, ఆ సుఖములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏభ్యః అప్రదాయ, తిరిగి మళ్ళీ భగవంతునకు సమర్పించకుండా, యహ భుంక్తే, ఎవరైతే భుజిస్తున్నారో, ఎవరైతే వాటిని అనుభవిస్తున్నారో, సహ అతడు స్థేనః ఏవ, అతడు దొంగ వంటివాడు. స్థేనః ఏవ అంటే దొంగే, దొంగ వంటివాడు కూడా కాదు, స్థేనః ఏవ, దొంగే అవుతాడు అతను. అంటే భగవంతుణ్ణి యజ్ఞకర్మల చేత సంతోషపెట్టి మనకు కావలసిన కోరికలను, సుఖములను పొందిన తరువాత తిరిగి మళ్ళీ ఆ కోరికలను, ఆ సుఖములను భగవంతునికి అర్పించకుండా మనం వాటిని అనుభవిస్తూ ఉంటే అప్పుడు మనం దొంగలుగా పిలువబడతాము.
అంటే ఉదాహరణకు వర్షము పడాలి అని మనం ఒక యజ్ఞాన్ని చేశాం, ఒక కర్మను ఆచరించాం. ఆ కర్మ చేత సంతోషపడిన దేవతలు ఏం చేశారు? మనకు ఇష్టమైన, మనం కోరుకున్న వర్షాన్ని కురిపింపచేశారు. ఇప్పుడు కురిసిన వర్షం వలన పంటలు బాగా పండి మన చేతికి అన్నం రూపంలో పదార్థం లభించింది. ఇప్పుడు ఈ పదార్థము ఎవరి వల్ల లభించింది? తైహి దత్తః అంటే ఎవరి వల్ల? వారి చేత ఇయ్యబడింది, దేవతల చేత ఇయ్యబడింది. దీనిని మనం ఏం చేయాలట? మళ్ళీ తిరిగి భగవంతునికి అర్పణ చేయాలి. అంటే దాని అర్థము, దీని యందు మనకు అధికారము లేదు అనే భావన మనం కలిగి ఉండాలి. అలాగే ఇది కేవలము నా సొంతము అనే భావన కూడా కలిగి ఉండకూడదు. ఇది నాది అనే భావన ఉండకూడదు. ఇది నా కర్మల యొక్క ఫలితంగా నేను పొందిన హక్కు అనే భావన మనకి ఉండకూడదు. మరి ఏం చేయాలి వాటిని? అంటే వాటిని తిరిగి భగవదర్పణ చెయ్యాలి. అంటే ఇది భగవంతునికి నైవేద్యంగా భావించి తిరిగి అప్పుడు దానిని ప్రసాదంగా మనం స్వీకరించాలి. అలాగే తోటివారు ఎవరైతే మన చుట్టూ ఉన్నారో, అవసరంలో ఉన్నారో అలాంటి వారికి, పరులకు దీనిని ఉపయోగించి అప్పుడు దానిని మనం అనుభవించాలి. అంతేగాని ఇది కేవలము పూర్తిగా మనమే అనుభవిద్దాము అని స్వార్థంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచించి ఆ ఫలితాన్నంతా కూడా తామే అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారు ఎవరు అంటే స్థేనః, దొంగ అవుతారు అలాంటి వారు. అంటే యజ్ఞకర్మలను చేయడం ద్వారా దేవతలు ఆనందపడితే, ఆనందించిన దేవతలు మనకు కొన్ని ఫలితములను ఇస్తే, ఆ ఫలితముల పట్ల మనం యజ్ఞార్థ కర్మ మనస్కులమై, అంటే కర్మ ఫలమునందు అపేక్ష లేని వారముగా ఉంటూ వాటిని మనం అనుభవించాలి. అలాగే ఇది మళ్ళీ తిరిగి భగవంతునికి అర్పణ చేయవలసినదే అనే మనం భావించాలి. అలాగే ఇది పరులకు ఉపయోగించవలసినది, ఇది కేవలము నాకు మాత్రమే సొంతము కాదు అనే భావనను మనం కలిగి ఉండాలి. అలా కాకుండా ఇది నాదే అనే భావనతో ఆ ఫలితములను గనక మనం అనుభవిస్తూ ఉంటే అప్పుడు అటువంటి వారిని దొంగలుగా పిలవాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. దేవతల చేత ఇయ్యబడిన ఫలములను స్వార్థబుద్ధితో తానే అనుభవిస్తే అది దేనితో సమానమవుతుంది? అలా కాకుండా భగవదర్పణ బుద్ధితో దానిని అనుభవిస్తే అది ఏమవుతుంది అనే ఈ భేదమును, స్వార్థబుద్ధితో అనుభవించడము, నిస్వార్థంగా అనుభవించడము, ఏది దేనితో సమానమవుతుంది అనే విషయాన్ని తరువాతి శ్లోకాలలో చెప్తున్నారు. ఆ విషయాలు ఏమిటి అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి గారికి, అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్య అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.